హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మకర రాశి వాళ్ళు ఎర్త్ సైన్, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్ అండ్ డే టు డే లైఫ్, అండ్ లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి సూపర్గా ఉంటుంది. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చాలా ఎమోషనల్గాను ఫిజికల్గాను బ్యాలెన్స్గా ఉంటారు మీరు. ఇంట్లో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ వస్తుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటారు. అండ్ మీ మదర్ ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఆమె ఏం కోరుకుంటుందో అది ఈ మంత్లో జరగబోతూ ఉంది. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ మిమ్మల్ని చూసేదానికి రావచ్చు. డే టు డే లైఫ్లో మీరు ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు. అది మీ ఆఫీస్లో మీ పై అధికారన్నా కావచ్చు, లేదా మీ ఇంట్లో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అన్నా కావచ్చు. ఏదో ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు. వాళ్ళ వల్ల కొంచెం మీరు మానసికంగా నలుగుతూ ఉన్నారు. మీ లైఫ్ పార్ట్నర్ మీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీ ఫ్యామిలీతో ఉంటారు. అండ్ మీ మదర్ ఇలాగే ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. రీయూనియన్ అంటే ఎక్కడన్నా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వచ్చి మిమ్మల్ని కలుసుకోవచ్చు. మీ ఫాదర్ కూడా మీ దగ్గరికి వచ్చి రీయూనియన్ కావచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్ వేయచ్చు మీ ఫాదర్ మీతో. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీకు ఒక పోటీ అనేది వస్తుంది. మీ కొలీగ్స్తో మీకు పోటీ వస్తుంది. ఆ పోటీలో మీరు విన్ అవుతారు. బాగా ట్రై చేస్తారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఒక పోటీ అనేది వస్తుంది. ఆ పోటీలో మీరు విన్ అవుతారు. మీరు లాభాలు కొంచెం ఏకాంతంగా ఉంటారు. మీరు అనుకున్నంత లాభాలు రావు. కొంచెం హెర్మిట్ మోడ్లో ఉన్నారు. అండ్ ఖర్చులు కూడా ఆచితూచి ఖర్చు చేస్తారు. ఓవర్గా ఖర్చు చేయరు. ఓకే, మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది. ఏదో ఒక ఆఫర్ రాబోతుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నారు. లేదా వాళ్ళకి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. మీ మదర్కి తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ కిడ్స్ ఆర్ లవర్ మిమ్మల్ని చూసేదానికి రావచ్చు. డే టు డే లైఫ్లో ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ వల్ల మీరు బాధపడేదానికి అవకాశం ఉంది. మీ లైఫ్ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. మీ మదర్ ఇన్ లా మీ రీయూనియన్ కావచ్చు. మీ ఫాదర్ మీతో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చర్చిస్తారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీకు పోటీ ఎదురవుతుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. కొంచెం కేర్ఫుల్గా అవేర్గా ఉండండి. అండ్ ఈ పోటీలో మీరు విన్ అవుతారు. మీకు లాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days మకర రాశి వాళ్ళకి ఏం జరగబోతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ రకానా, మైనర్ రకానా? ఫస్ట్ 10 days మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. అండ్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేయొచ్చు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సెకండ్ 10 days చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతారు, ఫిజికల్గా సైకలాజికల్గా. మీ ఒక గురువు లాంటి పర్సన్ దగ్గర నుంచి వెల్ విషెస్ అడ్వైస్ తీసుకుంటారు. మీ వర్క్లో బిజీ అయిపోతారు. మీ మనసు బాడీ అంతా వర్క్లో పెట్టేస్తారు సెకండ్ 10 daysలో. థర్డ్ 10 days అప్ సైడ్ టవర్ కార్డ్ వచ్చింది. మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి. ఇప్పుడుండే పరిస్థితి నుంచి తారుమారు అవుతాయి. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. మనీ ఫ్లో బాగుంది. ఆర్గ్యుమెంట్ థర్డ్ 10 daysలో వస్తుంది. మీ కొలీగ్స్ ఆర్గ్యుమెంట్ వస్తుందని చెప్పాను కదా, సేమ్ కార్డ్ వచ్చింది. థర్డ్ 10 daysలో మీకు ఆర్గ్యుమెంట్ రాబోతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఫస్ట్ 10 days, సెకండ్ 10 days బాగానే గడిచిపోతుంది. థర్డ్ 10 daysలో కొంచెం పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి. మనీ ఫ్లో బాగుంది, కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్లో ఎనర్జీస్ చూస్తాం. మకర రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీ వాక్ అవే. మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి వాక్ అవే చేసేస్తారు. ఏదైనా జాలీ ట్రిప్కి వెళ్తారు. బ్లాసమింగ్ అబాండెన్స్, మీకు అన్నీ అబాండెన్స్గా లభిస్తాయి ఏప్రిల్ మంత్లో. అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూస్తాం. ఏంజల్స్ గైడెన్స్, అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. అండ్ వన్ మోర్ కార్డ్, అబాండెన్స్,
మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్లో సోల్మేట్ రీయూనియన్ అవుతుంది. మీ సోల్మేట్ అంటే ఫ్రెండ్ అన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సోల్మేట్ ఈజ్ సోల్మేట్ అంతే. అంటే వాళ్ళు మీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు. వాళ్ళు మీ సోల్మేట్. అలాంటి సోల్మేట్ మీరు ఫస్ట్ 10 డేస్లో కలుసుకుంటారు. మీ మధ్య ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. వాళ్ళు మీకన్నా ప్రపోజ్ చేయొచ్చు, మీరు వాళ్ళకన్నా ప్రపోజ్ చేయొచ్చు. అండ్ యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది? స్పిరిట్ హ్యాస్ ఎ ప్లాన్. మీ గురించి ఒక ప్లాన్ వేస్తూ ఉంది. స్పిరిట్ అన్న యూనివర్స్ అన్న అంతే కదా, మనమంతా యూనివర్స్లో భాగాలు కదా. మీ గురించి ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంది యూనివర్స్. అంటే ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళని పెట్టే కదా పనులు చేసుకుంటుంది యూనివర్స్. అంటే ఆ క్యాపబిలిటీ, ఆ సామర్థ్యం లేని వాళ్ళని లెక్కలోకి కూడా తీసుకోదు కదా. మీకు ఆ సామర్థ్యం ఉందని యూనివర్స్ నమ్ముతుంది. అందుకే మిమ్మల్ని పెట్టి ఏదో ఒక స్కెచ్ చేస్తూ ఉందన్నమాట యూనివర్స్, ఏదో ఒక పని చేయాలి అని. ఓకే, మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్ చాలా బాగున్నాయి. మీ వర్క్లో బాగా మునిగిపోతారు, బాగా స్ట్రెంత్ ఫీల్ అవుతారు. అండ్ మీ థర్డ్ 10 డేస్లో మీ పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి రావచ్చు, కాంటాక్ట్లో ఉండేవాళ్ళు విడిపోయేదానికి ఛాన్స్ ఉంది. లేదా వేరే వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అందుకని వేరే వాళ్ళ అంటే వెళ్తారు కదా సమ్మర్లో, అలాగ వెళ్ళొచ్చు. మీకు మనీ ఫ్లో బాగుంటుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. కొంచెం అవేర్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.